ఎప్పుడైనా సరే ఆకుకూరలు తింటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఒంటికి పడుతుంది. ఇలాంటి విషయాలు తెలుసుకో. వంట చేయాలంటే 2 చేతులు వాడాలి. ఆ 2 చేతులతో సామాన్లు అందుకో. ఆ 2 చేతులతో ముందు సామాన్లు అందుకుంటే తర్వాత మాట్లాడు. దురద తగ్గుతుందిగా. అవును, అయితే నువ్వు రోజు తిను. అలా నోటి దురద నాకేం అమ్మా వీడు అసలు విషయం పసిగట్టేదండి బాబు. అమ్మ అమ్మ ముదిరిపోతున్నారా మీరు. వేసినందుకో పెంకపెట్టు పొయ్యి మీద వెలిగించి పొయ్యి. ఒక చేతితో కాదు 2 చేతులతో పట్టుకో. ఒక చేతి అవుడు పట్టుకోలేడు. దాన్ని దారాసింగ్ దిగి రావాలి పైన. అందుకట్లే కందగడ్డ, కందగడ్డ వేసుకోవాలంటే చింతపండు వేయాలి. అలర్జీ ఉంటుంది, దురద ఉంటుంది, వాటన్నిటిని హరించేది చింతపండు. కొంచెం ఉప్పే ఒక చెంచా చాలా. అది సరిపోద్ది. చాలా చాలు చాలు చాలు. అర చెంచా కన్నా కాస్త ఎక్కువ. ఇగో బచ్చలాకు, నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నానబెట్టిన బియ్యం. ఇది కూడా వేయాలా? అట్టు కుదరాలి కదరా, నిలవాలి కదా. అట్లు వేసుకునే స్థాయికి ముద్ద చేయాలి. దోశ పిండి లెక్క వేసుకుంటారా? అంతే. ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం. వేసుకొని వస్తా. బుర్ర గొప్పతనం అది. బుర్ర ఉంది కాబట్టి ఆలోచించిన. ఎలా తీసుకెళ్తున్నావు? చేతులతో. నాకు చెప్పొద్దురో. ఏంటది? ఏం లేదు. గరిట తీసి పెట్టావా? నూనె నీళ్ళే ముందు. అవును బాబాయ్, అసలు ఈ నూనెసుడు, నీళ్ళేసుడు, ఈ తుడుసుడు ఎందుకు ఇది అంత నాకు అర్థం కాదు. అట్టు తిరగాలి కదరా, అతుక్కోదు. లేకపోతే వెయ్యి. ఒకే గట్ట పిండి తీసుకుని 4 గట్లు చాలు. ఒక్కదాంతో 4 ఒక్కసారి వస్తాయి. వెయ్యి ముందు వెయ్యి చెప్తా నేను. చిన్న చిన్న అంటున్నా. కొంచెం మందంగా ఉండాలి. కంద కదరా అది, కందగడ్డ కదా. ముందు కొంచెం నూనె నీళ్లు వేయరా, మళ్ళీ ఇంకో రౌండ్ వేయి. కాదు బాబాయ్, అట్టకాడ తీసుకుని మధ్యలో కన్నం పెట్టు, పైన నూనె. ఈ దోశలు ఆడ ఫేమస్.
ఎక్కడ చేసుకుంటే అక్కడ ఫేమస్ రా. మన బాబాయ్ హోటల్లో ఫేమస్, మన ఊర్లో ఫేమస్, హైదరాబాద్ లో ఫేమస్, వైజాగ్ లో ఫేమస్, సరంపురంలో ఫేమస్, గాంధార్లో ఫేమస్. ఖచ్చితంగా అక్కడ చేసుకుంటున్నారు లేదు కనుక్కో ముందు ఫోన్ చేయి ఇంటికి. ఫోన్ చేస్తే మా అమ్మ పైసలు అంటది, నువ్వేమో జీతం ఇయ్యలే, ఏం చెప్పమంటావు? వద్దులే ఆ గొడవ ఇప్పుడు వద్దులే కానీ చెడగొట్టుదాన్ని, చేతులు ఉన్నాయి కదా చెడగొట్టడానికి. అందుకే మైండ్ ఉపయోగించి ఆగిపోయింది. ఇంకో విషయం తెలుసా, మనిషి మరో చోటుకి వెళ్ళినప్పుడు పురోగతి సాధించాడు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే అక్కడ వస్తువులు ఇక్కడికి, ఇక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళాయి. మానవుడు మనిషి ముందు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎప్పుడైతే మనిషి చక్రాన్ని కనుక్కున్నాడో వేగం పెరిగింది. ఎప్పుడైతే వేగం పెరుగుతుందో నాగరికత, సంస్కృతి అన్ని అభివృద్ధి చెందుతాయి. చెప్పు ఇప్పుడు అదంతా ఓకే, ఇది ఎందుకు చెప్తున్నావు నాకు? మనిషి పరిణామ క్రమంలో ఒక్కొక్కటి కనిపెడతాడు. దాంతో సరిగ్గా రాదురా గట్టి మార్పు. అరిటాకు పరిచిన పింగాణి పాత్ర అందుకో, అట్లు అందులో వేసేయి, మిగతా పిండి కూడా తర్వాత చేసేయి. ఓకే, ముందుగా బేసన్లో కందగడ్డ ముక్కలు, చింతపండు, ఉప్పు, బచ్చలాకు, నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నానబెట్టిన బియ్యం వేసి రోట్లో వేసుకొని అట్టుపిండులాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు వేడి పెనం పైన అట్టుల్లా వేసుకొని నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చుకుంటే కందా బచ్చలి అట్టు రెడీ.